యాస్ గుడ్ మార్నింగ్. నమస్తే, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నమస్తే నమస్తే సార్, బాగున్నాను సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నాను సార్. విషయాలు ఎలా నమస్తే. ఉన్నారు ఇంకా? బాగున్నా సార్. అందరికి నమస్కారం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ చెప్దామని వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్ అందరికి కూడా. గుడ్ మార్నింగ్ సార్, అందరికి గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ ఆల్ ఎవ్రీబడి, అందరికి నమస్తే. ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటాను. సో థ్యాంక్ యూ సార్. నిన్న మీరు అందరు కూడా మరి మంచిగా మీటింగ్లో అందరు మాట్లాడారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు. సో ఆల్మోస్ట్ సేల్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి మేబీ 90% వచ్చి ఉంటాయి. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, వస్తున్నాయి. 90% ఆల్రెడీ రీచ్ అవుతున్నాయి. సార్ రాయ సార్, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను సార్, బాగున్నాను సార్. గగనపాలెంలో రెండు వ్యాలెట్ పెట్టినాయి వచ్చినాయి సార్ ఇవాళ. రైట్. అదే చెప్తున్నాను. 90% అంటే అందరికి వచ్చిన ఆల్మోస్ట్ అందరికి వస్తాయి. రేపటి వరకు అందరికి కూడా వ్యాలెట్లోకి క్రియేట్ అవుతాయి. చిన్న ఇష్యూ అవి కూడా క్లియర్ అయిపోతాయి. చెప్పండి సార్. సార్ రాజమల్ వెంకటేష్ సార్, నమస్తే. నమస్తే సార్. నమస్తే ఆనంద్ సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సార్. ఓకే సార్. సార్ ఓకే సార్. మల్లేశ్వర వెల్కమ్ సార్. టీఎన్ మల్లేశ్వర సార్ మాట్లాడండి సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? రాయ సార్. చెప్పండి సార్. పీవీసీ మీట డౌన్ అయింది మరి సార్. డౌన్ అయితే చెప్పమన్నారు కదా సార్. అవునవును. ఎప్పుడు సార్? ఈ రోజా? ఇప్పుడు దిగుతుంది సార్. సరే, అయితే కొంచెం తీద్దాం సార్. ఇప్పుడు $10 $1900 చిల్లర వస్తున్నాయి సార్. సో ఇలాంటి టైంలో మనము ఇట్లా చేసుకోవాలి సార్. మల్లేశ్వర చెప్పండి సార్. అదే మీరు ఇదేదో బెటర్ అప్డేట్ పెట్టారు ఏంటి సార్? అది ఈరోజు అప్డేట్ వచ్చింది ఎక్కడ సార్? మీరు బెటర్ గ్రూప్ లో పెట్టారు 100. అయితే అదేంటంటే ఇంతకుముందు ఎక్కువగా మనకు ఫండ్ అందులో ఉంటే మనం ఇంతకుముందు 100 నుంచి 500 వరకు పెట్టుకునే ఆప్షన్ ఉండే ఒకసారి. ఇప్పుడు ఆ ఆప్షన్ తీసేసి ఏం చేస్తారంటే కొద్దిగా ఫాస్ట్ గా, అంటే తొందరగా మరి ఏం చేస్తాడు అనేది కొంచెం మార్చుతాడా, మరి ఇంకేదన్నా అనేది వచ్చే అవకాశం ఉంది అనమాట. అందుకని చెప్పేసి ఏంటంటే సార్, అది మనం ఇప్పుడు 100 కంటే ఎక్కువ పెట్టరాదు. 100 పెట్టాలా? 0.1 కదండి. అది అక్కడ ప్రైస్ వచ్చేసి 0.1, కానీ క్వాంటిటీ, నేను చెప్పేది క్వాంటిటీ ఇంతకుముందు మనకు 500 వరకు ఉంది కదా. అవునవును, అది తీసేశారు. అదే అప్డేట్ సార్, అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే. అదే పెట్టాను అనమాట సార్. అది ఎంసీఎక్స్ మీకు డైరెక్ట్ గా ఓపెన్ అవ్వకపోతే గ్రో యాప్ వీళ్ళకి టైఅప్ ఉంది ఎంసీఎక్స్. దాంట్లోంచి వెళ్తే ఎంసీఎక్స్ చేసుకోవచ్చు. అచ్చా. ఇలా ఏంజిల్ 1 లో కాపర్ బై చేసాము. అంటే అది రేపు మళ్ళీ తీసుకుంటా అంట. రేపు బై అవుతుందంట 9:15కి, 9:15 నిమిషాలకి. ఎంసీఎక్స్ ఉన్నదా లేకపోతే ఏది ఉందో చూడండి. దానికి టైఅప్ గ్రో యాప్ కి ఎంసీఎక్స్ ఉంది. దానికి ఎంసీఎక్స్ ఉందో లేదో చూడండి. చూస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, చూస్తాను ఖచ్చితంగా. 1 minute సార్. ఒకటి స్క్రీన్ షేర్ అవుతుంది. 1 minute. స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను. స్క్రీన్ షేర్ మళ్ళీ నేను చేస్తున్నా. 1 minute. అనుకోకుండా ఇవాళ గ్రూప్లో కొన్ని ఫొటోస్ వచ్చాయి. ఓకే, రాలేవు కదా, మంచిది అయిపోయింది. ఓకే, డౌన్లోడ్ కాలేవు, మంచిది. సరే, ఎంతకైనా మంచిది అని చెప్పేసి స్క్రీన్ షేర్ బంద్ చేసి చెకప్ చేసుకుంటాను. ఓకే, రాలేవు.
సో వెల్కమ్ వ్యూయర్స్, చెప్పండి ఏంటి విషయాలు. నేను కొంచెం బిజీలో ఉన్నాను. తర్వాత ఇక మీరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి నేను వాటికి కంటిన్యూ చేశాను అనమాట. వన్ మినిట్ సార్. ఈరోజు చిన్నగా మల్లేశ్వర సార్ చిన్నగా అది బై చేసాం. ఇది మన కాపర్. చూద్దాం ఒక్కసారి అని ఏ విధంగా ఉంటది. ఒక ట్రయల్ వేసాం అనమాట. సార్ దాదాపు అన్ని కాయిన్స్ అది పడిపోయి 4% దాకా తగ్గినాయి సార్. అవునవునవును 3% 4% తగ్గినాయి అన్ని. నిజం సార్, నిజం అన్ని. ఓకే ఓకే. దాంతో పాటుగా మనకి ఇది కూడా క్రిప్టో కూడా కొంచెం మొత్తం పడిపోయింది. సో చాలా క్రష్ వచ్చింది. ఎందుకంటే ఎక్కువ కొనుక్కొని పెట్టిన వాళ్ళు కొంచెం మళ్ళీ ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ పుంజుకునే వరకు కొనిపెట్టుకునే వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి అది వేరే విషయం అనుకోండి. ఎక్కువ కొనిపెట్టిన వాళ్ళకి కొంచెం మరి టైం తీసుకోవాల్సి వస్తుంది. సార్ రాలే సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు నేను $13 2014 2000 తీసుకున్నా సార్. 14. సూపర్ సార్, సూపర్ సార్. మరి ప్రైస్ డౌన్ ఉన్నప్పుడు మరి ఆ విధంగా వస్తుంది. ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు. సో స్క్రీన్ షేర్ అవుతుందా సార్? వస్తుంది చూడండి, ఎవరైనా చెప్పండి. సార్ అవుతుంది సార్. ఓకే ఓకే ఓకే. ఒక్కసారి పీవీసీని చూద్దాం ఇక్కడ. XRP కూడా తగ్గింది. సో BNB కూడా 76 తగ్గింది. సో ఆల్మోస్ట్ ఓవరాల్ అన్ని కూడా తగ్గినాయి. ఈ రోజు కూడా మళ్ళీ క్రిప్టో అనేది చాలా తగ్గింది. ఓకే, ఎస్ ఇది సార్ మన పీవీసీ మెటీరియల్ కూడా. సో మళ్ళీ తగ్గింది. ఓకే. సో ఇది సార్ ఇప్పుడు మీరు 0046 కూడా వచ్చింది కదా సార్? సార్ ఇంతకంటే ఇంకా తగ్గిందా? లేదు సార్, ఇప్పుడే తగ్గింది, మళ్ళా కొంచెం పెరుగుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది సార్. ఇక మళ్ళా కొంచెం లేదు, మీదికి లేస్తుంది. అవునవును. ఇప్పుడే తీసుకోరు సార్. అవును, చూస్తూ 5 అనేది చూడండి అక్కడ. ఓకే. సో ఇక్కడ 50 పెట్టినవి మాత్రం రాలేవు, మిగతా అన్ని వచ్చినట్టున్నాయి. నేను 50 ఏదైతే విత్డ్రాల్ పెట్టానో అది రాలేదు ఇంకా. అది మిగతా 20 పెట్టినవి వచ్చినాయి, అంటే $200 పెట్టినవి వచ్చినాయి.
దీనికి కూడా వచ్చినాయి, ఇప్పుడు పెద్దగానే వచ్చినాయి. ఓకేనా. నెక్స్ట్ సో ఆల్మోస్ట్ అన్నిట్లలో వచ్చినాయి. ఓకే, మళ్ళీ పెట్టేసేయాలి ఇక. ఇప్పుడు 100 సార్ 200 పెట్టచ్చు సార్? 100, ఓన్లీ 100. 100 సార్? సార్ ఇంత ముందుకు మల్లేశం సార్ తోటి అన్నారు, అది ఏంటి సార్? కాపర్ అంటే రాగి. సార్ ఓకే సార్. రాగి సార్, రాగి. అన్నిట్లలో వచ్చాయి. ఓకే. నిన్న పెట్టింది కూడా వచ్చింది. ఓకే, చాలా ఫాస్ట్. మరి నేను నిన్న విడ్రాల్ పెట్టింది కూడా వచ్చేసింది సార్. బీటీసీ ఇప్పుడు ఎంత చూస్తున్నారు సార్? 66,12,620 రూపాయలు చూపిస్తుంది. రూపాయల్లో చూస్తే 66,12,620 రూపాయలు చూపిస్తుంది బీటీసీ. బిఎన్బి 65,878. సార్ నిన్న పెట్టిన వచ్చినాయా సార్? అవును సార్. మళ్ళీ
ఇది అంటే ఇవన్నీ కూడా correct గా అర్థమవుతాయి. ఓకే సార్, వాయిస్ క్లియర్ వినబడుతుందా? నెట్వర్క్ కొంచెం ఇష్యూ అయింది, అందుకే చదువుతున్నాను. పేరు సార్ ఓకే ఓకే Clear, సార్, sir. Clear, sir. థ్యాంక్ యూ సార్. Rajesh sir, very good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? Good morning, Bagunar sir. బాగున్నాం సార్, బాగున్నాం. మీరు Uh, చెప్పాలా? thank you, sir. థ్యాంక్ యూ. Radhamalla Venkatesh sir, very good morning, sir. Madisetti Anand sir, very good morning, sir. అందరికీ పీవీసీ మెట కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ సార్. మన Yes, పీవీసీ sir. మెట ఎలా ఉంది సార్ మూమెంట్? అవును సార్, మామూలే కదా సార్. ఇంకా దిగుతుందా సార్? సార్ మీరు ఇప్పుడు అన్ని క్రిప్టోలు దిగుతున్నాయి, ఇప్పటిదాకా మనం అదే మాట్లాడినాం. సో అన్ని క్రిప్టోలు ఓకే పడుతున్నప్పుడు ఇప్పుడు పడుతుంది సార్. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. సో ఇలాంటి టైంలో మనము దీన్ని ఒకవేళ మనకు నమ్మకం ఉంటే కనుక సో కొనుక్కొని మరి పెరిగినప్పుడు కూడా సేల్ చేసుకోవచ్చు, నాకు తెలిసి, నా ఆలోచన ప్రకారం. బట్ ఎవరి యొక్క నమ్మకం మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా? సార్ ఎవరి నమ్మకం వాళ్ళకే సార్. అంతే కదా సార్. థ్యాంక్ యూ సార్. అంతే కదా సార్. అంటే ఇలాంటివి అంతే సార్, ఇలాంటివి ఎవరికి వారే వాళ్ళకి వాళ్ళ యొక్క నమ్మకానికి మనం వదిలేయాలన్నమాట. ఏంటంటే క్రిప్టో అనేది ఎట్లా ఉంటుందంటే మీకు ఆల్రెడీ తెలుసు ఆల్మోస్ట్. సో ఎందుకంటే ఎప్పుడైనా ఆ కింది మీద కావచ్చు, మీది కింది కావచ్చు, అలా అయ్యే అవకాశాలు ఉంటాయి, అందుకని ఉంటుంది అనమాట అట్లా. సో ఈరోజు ఇది 86కి వెళ్ళింది, ఈరోజు పెరిగింది. ఇది ఈరోజు మేము తీద్దాం అనుకున్నాం, దీన్ని తీయలేదు. $84 వెళ్ళింది. ఓకేనా? సో మేము 100 అవుతుంది అన్న ఆలోచనలో ఉన్నాము, బట్ వెళ్ళలేదు. ఓకే, ఎనీవే, నో ప్రాబ్లం. సో అట్లా ఈ రకంగా ఉంటుంది అనమాట పబ్లిక్. అందుకే ఎవరి ఆలోచన వాళ్ళకి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ బైనాన్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు సార్? బైనాన్స్ ఎంతమంది యూటిలైజ్ చేస్తున్నారు ఒకసారి చెప్తారా? ఎవరైనా ఉన్నారా? బైనాన్స్ యూటిలైజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, సార్ అప్పుడప్పుడు యూజ్ చేస్తాం సార్. అప్పుడప్పుడు కాదు కానీ కంటిన్యూ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడుగుతున్నాను. సో ఇక్కడ మరి అసెట్ ఓకే ఉంది. అల్పాలో $16, స్పాట్ లో $10 ఉన్నాయి, ఎర్నింగ్ లో 12 ఉన్నాయి. సో దీన్ని మనము ఇప్పుడు ఈ $15 ఏవైతే ఉన్నాయో వీటిని మనము ఏమంటాం, మార్చాలి అంటే కన్వర్ట్ చేయాలి టోన్ TON టోన్ గా కన్వర్ట్ చేయాలా? మీకు తెలుసునా కన్వర్ట్ ఎక్కడ వస్తుంది ఆప్షన్? మనము ఎన్నోసార్లు చూసాము, ఇప్పుడు ఇక్కడ రాలేదా కన్వర్ట్? ఓకే, కన్వర్ట్ ఎక్కడ చేసాం మనము? హోమ్ లో వస్తుందా? లేదు, హోమ్ లో రాదే. చూద్దాం ఒక్కసారి. మోర్
కన్వర్ట్. ఓకే, రైట్. యూఎస్డిటీ వ్యాలెట్ 11 చూపిస్తుందా? కింద టోను మ్యాక్సిమం 11 ఉన్నాయి. ఇక్కడ 15 ఉండాలి. యూనివర్సిటీలో ఎస్ సార్, ఎవరో మాకు అడ్మిట్ చేసుకున్నారు. వెల్కమ్ సార్, మాట్లాడండి. సార్ అదే మన బినాన్స్ లో సార్ ఆ యుఎస్టిడి అవ్వాలంటే ఎలా సార్? యూనివర్సిటీ అవ్వాలంటే అర్థం కాలే సార్ మీ దగ్గర ఇప్పుడు 11 యుఎస్టిటీలు ఉన్నాయి కదా సార్, ఆ టోన్ లో మారుస్తున్నారు. అవును. అలా కాకుండా మనం అమ్ముకోవాలంటే అక్కడ ఏమైనా ఆప్షన్ ఉందా సార్? ఒక్క చూపిస్తాను. ఓకే ఓకే, ఇది అయ్యాక ఓకే, కాంప్లీటెడ్ టోను ఎంజాయింగ్, ఎస్, సబ్మిట్. ఓకే, ఓకే, ఇవి చేంజ్ అవ్వలేవు. టోన్ వచ్చి ఇక్కడ కూర్చుంది. ఓకే, అర్థమయ్యింది. సరే, ఇప్పుడు దీన్ని నేను యావరేజ్ ప్రైస్ $1.35, యూఎస్డి వచ్చేసి 10.39. ఓకే, సో నేను ఇది ఇందులో నుంచి వెళ్ళి నాకు కొంచెం వర్క్ ఉంది కనుక ఇక్కడికి తీసుకురావాలి. టోన్ అడ్రస్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, కాపీ. సో ఇక్కడికి పట్టుకొద్దాం. ఒక్క నిమిషం సార్, 1 minute సార్. ఓకే, ఓకే, క్లిక్ టోను. నెక్స్ట్ సెండ్. ఓకే, సెండ్. దెన్ మనం ఇక్కడ P2P ట్రేడింగ్ విత్డ్రా క్రిప్టో. యా, సో ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేయాలి. అడ్రస్ తీసుకున్నాం కనుక అడ్రస్ పేస్ట్ చేయాలి. సో నెట్వర్క్ కూడా టోనే. రైట్. నెక్స్ట్ ఏంటి, మేము లాంగ్ ప్రెస్ టు పేస్ట్ అంట. ఏంటది అర్థం కాల. మ్యాక్సిమం. ఓకే, సో విత్డ్రా. You did not fill memo. Please confirm that the receipt address does not need to fill memo. Digital ID. Alright. అర్థం కాలేదు నాకు. ఓకే, దీని సంగతి మళ్ళీ మాట్లాడతాను నేను. ఈ మెమో అనేది ఏంటనేది నాకు అర్థం కాలేదు. సో మామూలుగా అడ్రస్ ఓకే, బట్ కన్ఫర్మ్ ఇచ్చాను. సో ఇక్కడ ఓకే, సో అథెంటిక్ అడుగుతుంది. అథెంటిక్ అంటే అందరికి తెలుసు అనుకుంటాను. ఓకే, అథెంటిక్. ఓకే, ఇది అథెంటిక్ సార్. 8691. ఓకే, అడ్రస్ కాపీ చేశాను. ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. ఎస్, పేస్ట్. హలో. ఓకే, కన్ఫర్మేషన్. Yeah, withdrawal processing going on. Okay. ఓకే, మనకు మెయిల్ కూడా వస్తుంది అనమాట విత్డ్రాల్ అవ్వగానే. ఓకే, యూ విల్ రిసీవ్ ఈమెయిల్ వన్స్ విత్డ్రాల్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, అప్పటిదాకా హిస్టరీ చూసుకోవచ్చు. ఎందుకంటే
కంప్లీట్ అయ్యింది లేదు మనకు తెలుస్తుంది. ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది. కంప్లీట్ అని వచ్చినప్పుడు మనకు మన వ్యాలెట్కి వచ్చి కూర్చుంటుంది. ఇప్పటికి కూడా ప్రాసెస్ ఉంది. ఓకే, ఇది ఇలా ఉంటే నో ప్రాబ్లం. దీన్ని మనం సరే ఇది ఇలా ఉంచుదాం. నెక్స్ట్ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు హోమ్లోకి వచ్చాము. చూడండి ఇక్కడ హోమ్లో ఏమేమి కనబడుతుంది. ఇందాక ఒకసారి అడిగారు సార్, నేను మరి చూడలేదు. అక్కడ మురళి సారా అడిగింది. అవును సార్. ఓకే సార్, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ P2P అని కనబడుతుందా సార్? ఇక్కడ P2P కింద ఇప్పుడు చూడండి ఇక్కడ. అవును సార్, అవును కనిపిస్తుంది సార్. ఓకే, దీన్ని మనం క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఏముంది సార్? బై. ఇప్పుడు మనం బైలో ఉన్నాం, అంటే మనం కొనడానికి ఉన్నాం. రండి ఇక్కడ మనం ఇక్కడ కొనే ప్లేస్ లో ఉన్నాము. సో ఎంతకు వస్తుంది అంటే దగ్గర దగ్గర 102.60 పైసలు, 102.75 అంటే దగ్గర దగ్గర 103 రూపాయల వరకు మనము కొనగలుగుతాం ఇక్కడ. ఓకేనా? కొనాలంటే ఒక USD కొనాలంటే. ఓకేనా? సో ఇక్కడ మనం ఇప్పుడు సేల్ చేయాలనుకుంటే ఇక్కడ బై పక్కన సేల్ అనే ఆప్షన్ ఉంది. ఇది సేల్ మీద క్లిక్ చేయాలి. సో దానికంటే ముందు మనము మన KYC రెడీ ఉండాలి. ఓకేనా? సో తర్వాత పేమెంట్ మెథడ్ అంటే నువ్వు ఏ విధంగా నువ్వు తీసుకోవాలగలుగుతున్నావు. ఓకే, పేమెంట్ మెథడ్ అంటే ఏమన్నట్టు UPI, నీ దగ్గర UPI అంటే UPI, IMPS అంటే IMPS, సో గూగుల్ పే అంటే గూగుల్ పే, ఫోన్పే అంటే ఫోన్పే, వెస్టర్న్ యూనియన్ లేకపోతే UPI ఏది అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? అది ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కొనడానికి ఒక వ్యక్తి ఇక్కడ రెడీగా ఉన్నాడు నీకు. చూడండి ఇక్కడ ఫస్ట్ చూడకండి, ఒకటి సింగిల్ ఫస్ట్ 93 రూపాయలు తీసి పెట్టేసి సెకండ్ చూడండి. సో ఇక్కడ ఈసారి లిమిట్ వచ్చేసి 39,950. అక్కడి నుంచి స్టార్ట్. అతను టోన్ అనేది విత్డ్రా సక్సెస్ఫుల్ అయిందంటే నాకు ఒక మెయిల్ కూడా వచ్చింది, చూద్దాం. సో ఇక్కడ అసెట్ నీ దగ్గర ఎంత ఉంది, ఇక్కడ అమౌంట్ ఇక్కడ ఏం చేయాలంటే సపోజ్ మన దగ్గర ఎంత ఉంది చూడండి. ఇక్కడ 400 రూపాయలకు సంబంధించి ఉందా, 2,000 రూపాయలకు సంబంధించి ఉందా, 10,000కు సంబంధించి ఉందా, లేకపోతే 20,000కు ఉందా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం. లేకపోతే అక్కడ అన్ని వస్తాయి అట్లా. సపోజ్ నీ దగ్గర ఒక 10,000 రూపాయలకు సంబంధించింది ఉంది అనుకుంటే ఇక్కడ రూపాయలు 10K మీద క్లిక్ చేయాలి, కన్ఫర్మ్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎవరు కనబడతారు అంటే ముందుగా సో ఇట్లా అంటే లగ్భగ్ దగ్గర 5,000 ఏవో 10,000 మధ్యలో మీకు కనబడతారు. అంటే ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి రాయల్ OTC అనే వ్యక్తి డిజిటల్ రూపీలో పే చేస్తాడంట. నీ దగ్గర డిజిటల్ రూపీ ఉంటే ఓకే, లేదు చేయకూడదు. ఇతను 9,999 నుంచి 10,000 అంటే ఓవరాల్ గా 10,000 రూపాయలు కొనుక్కుంటాడంట. కింద ఒక అతను ఇంకో అతను SHIV డాష్ స్టేటస్, ఇతను 7,000 నుంచి 10,000 మధ్యలో. సో ఇతనికి కూడా డిజిటల్ రూపీయే కావాలా, 120 మినిట్స్. నెక్స్ట్ ఇక్కడ సో వీళ్ళందరూ కూడా డిజిటల్ రూపంలో ఉన్నారు. అందుకని చెప్పేసి నీకు ఒక డిజిటల్ రూపీ లేదనుకో, అప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడ పేమెంట్ మెథడ్లోకి వెళ్ళి సో నువ్వు నీ దగ్గర ఏముంది అంటే నువ్వు దేని ద్వారా నువ్వు పేమెంట్ తీసుకోవాలనుకుంటున్నావు అదే అంటున్నా సార్. అట్లా ఫోన్పే సెట్ చేద్దాం. సో ఫోన్పే ఇక్కడ ఫోన్పే చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ చూడండి, ఇతను గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది. సో ఇక్కడ నీకు 99 రూపాయల 51 పైసా ఇస్తున్నాడు. బట్ 9,000 కంటే తక్కువ రసీదు తీసుకోడు. 9,000 పైన, 9,000 నుంచి 10,000 మధ్యలో. ఓకేనా? అయ్యన్నారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇతను కూడా 9,000 అంటే మనం ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం అక్కడ, అందుకని వాళ్ళే కనబడతారు. ఇక నువ్వు సేల్ మీద క్లిక్ చేస్తే అతనికి నోటిఫికేషన్ వెళ్తుంది. సో నువ్వు ఫోన్పే అన్నావు కనుక ఆ ఫోన్పే ఎలా ఉండాలి అంటే కూడా ఇప్పుడు బైనాన్స్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉందో మనం తీసుకోవాలనుకుంటున్నాం. సో బైనాన్స్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీదనే ఫోన్పే ఉండాలి. వాళ్ళ అకౌంట్కి వాళ్ళ ఫోన్పేనే ఉండాలా. లేకపోతే ఇక్కడ అయ్యో మా బాబుది, లేకపోతే మా వైఫ్ది, లేకపోతే మా పాపది అని ఉండకూడదు. సో నీ ఫోన్పే ఉండాలి, అప్పుడే
యాక్సెప్ట్ చేస్తుంది. సో వెంటనే నోటిఫికేషన్ వెళ్తుంది అసెట్ ఉన్నట్టుగా నువ్వు క్లిక్ చేసిన తర్వాత. సో తను ఆ అసెట్ అనేది నువ్వు నీ దగ్గర ఎంత ఉంది అనేది అక్కడ నీకు చూపించడానికి ఆప్షన్ ఉంటుంది. సో తను మనీ పంపిస్తాడు, ఫోన్పే చేస్తాడు. చేసినాక తను స్క్రీన్ షాట్ కూడా పెడతాడు. తర్వాత నీకు మనీ వచ్చిందో లేదో నువ్వు చూసుకోవాలి. ఆ తర్వాత నువ్వు అసెట్ ని రిలీజ్ చేయాలి. అంటే నీకు ఇప్పుడు నువ్వు కొనుక్కుంటున్నావు కనుక ముందు నీకు అమౌంట్ వస్తుంది, అంటే రూపాయలు వస్తాయి. తర్వాతనే నువ్వు నీ యూజిటీలు పంపాలి. ఓకేనా? అర్థమవుతుంది కదా సార్ అందరికి? సో ఇక్కడ మనం అక్కడ క్లిక్ చేయగానే మనకు అడుగుతుంది అసెట్ ని రిలీజ్ ఎలా చేయాలి అంటే తన అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్కి మనము అవన్నీ కూడా ప్రాసెస్ కొంచెం స్టార్టింగ్ కొంచెం ఇది అనిపిస్తుంది. సో మరి 1, 2 సార్లు 3 సార్లు చేస్తే కనుక అప్పుడు మనము చాలా ఫ్రీ అయిపోతాం, చేయగలుగుతాం. ఓకే సార్? అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే సార్, ఓకే, రైట్ రైట్ సార్. బట్ ఇక్కడ కూడా నువ్వు అమ్ముతున్నావు, నువ్వెవరో అతనికి తెలియదు, అతను ఎవరో నీకు తెలియదు. సో అలాగే ఇక్కడ మనం బై చేసేటప్పుడు కూడా అంతే సార్. ఫోన్ పేలో ఇప్పుడు అమ్మే వాళ్ళే లేరు చెప్పాలంటే. ఇక్కడ ఒక్క నిమిషం సార్, మనం ఇప్పుడు కొనాలనుకుంటున్నాం ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనము కొనాలనుకున్నప్పుడు కూడా మన దగ్గర అమౌంట్ ఎంత ఉంది, సపోజ్ 2,000 కొనాలనుకుంటున్నావా, 10,000 కొనాలనుకుంటున్నావా అని కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చేయలేం. లేకపోతే అందరూ కనబడతారు. ఓకే, 2,000 నుంచి అమౌంట్ నీ దగ్గర ఉంది. తర్వాత నువ్వు ఏ రకంగా పే చేయాలనుకుంటున్నావు. సో నువ్వు బ్యాంక్ అయితే బ్యాంక్, ఐఎంపిఎస్ అయితే ఐఎంపిఎస్. సో ఇట్లా నేను ఐఎంపిఎస్ క్లిక్ చేశాను, కన్ఫర్మ్ చేశాను. చూడండి సార్, ఐఎంపీ తీసుకునే వాళ్ళే లేరు ఇక్కడ. 2,000 రూపాయలకి ఐఎంపీలో ఎవరు లేరు. ఇక్కడ అర్థమైందా సార్ మీకు? ఐఎంపీ అంటే ఏంటి సార్? మన అకౌంట్లో మనకు మొబైల్ యాప్ ఉంది. సో ఆ యాప్లో మనము సరే 10,000 రూపాయలు సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ మరి ఫోన్పే చూద్దాం. చలో, ఫోన్పే ద్వారా నువ్వు పే చేయాలనుకుంటున్నావు. చూడండి సార్, ఎవరు లేరు నీ దగ్గర. ఫోన్పే నువ్వు ఫోన్పే నుంచి పే చేస్తా, నేను యూనిటీ ఉంకుంటా అంటే ఇక్కడ ఎవరు లేరు అమ్మేటోళ్ళు. అర్థమవుతుంది సార్? ఇక్కడ మీకు ఇలా వస్తుంది. మరి సో నువ్వు బైనాన్స్లో కొనాలనుకుంటే నువ్వు ఫోన్పే ద్వారా పే చేస్తా అంటే ఎవరు లేరు. సరే, ఇక్కడ డిజిటల్ రూపే క్లిక్ చేశాను అనుకోండి, వస్తారు చూడండి పబ్లిక్. చాలా మెంబర్స్ వచ్చారు. సార్ ఎవరైనా డిజిటల్ రూపీ యూజ్ చేస్తున్నారా? ఎవరైనా ఇక్కడ ఉన్నారా డిజిటల్ రూపీ యూజ్ చేసేవాళ్ళు? చేస్తున్నాం సార్. సో అవును, ఇగో డిజిటల్ రూపీలో నువ్వు పే చేయాలనుకుంటే పే చేయొచ్చు ఇట్లా. మళ్ళీ ఆ డిజిటల్ రూపీలో కూడా వెరిఫికేషన్ అడుగుతున్నాడు. ఇగో కొంతమంది ఎంత 3 వెరిఫికేషన్ అడుగుతున్నారు. సో వెరిఫికేషన్ అడగద్దు అనుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, 103.45 ఈ రూపీ ఎక్స్ప్రెస్ అని అతని పేరు. సో ఇక్కడ మీరు 104 రూపాయలకు అంటే 103.5 ఒక యూఎస్డిటీ మీరు తీసుకోవచ్చు. సో అలాగే అక్కడ కూడా 9,000 నుంచి 10,000 మధ్యలోనే. ఓకే, సో అలాగే రాయల్ ఓటీసీ అని చెప్పేసి ఇతని దగ్గర కూడా 9,000 నుంచి వెళ్ళి మరి 103.5కి. సో ఇక్కడ ఇతను కూడా అమ్మడానికి రెడీ ఉన్నాడు. ఓకేనా? సో ఈ సింపుల్ బై చేయాలంటే బీజీవై బై మీద క్లిక్ చేయాలి, తీసేసుకోవాలి, అంతే సింపుల్. ఇట్లా అనమాట. అంటే సరే, డిజిటల్ రూపీ మీరు ఎలా తయారు చేశారు ఒకసారి చెప్పండి. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ బ్యాంక్ని దీన్ని కనెక్ట్ చేసుకోవాలా? అవునా? అంతేనా? సో దానికి ఏమైనా ప్రొసీజర్ చాలా సింపులా, చాలా ఇదిగా ఉందా? సింపుల్ సార్. సింపులేనా? అంటే డిజిటల్ రూపీ అనేది అప్లికేషన్ ఉంది కదా, ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అవునా? డౌన్లోడ్ చేసిన తర్వాత మనము ఫోన్ పేకి ఎలాగైతే మనము డీటెయిల్ ఇస్తామో దీనికి కూడా అలాగే డీటెయిల్ ఇవ్వాలని. అవునవును, కార్డుతో ఇవ్వాలి సార్, అంతే. కార్డ్ అంటే మళ్ళీ అర్థం కాదు, మళ్ళీ పూర్తిగా మాట్లాడాలి. ఏటీఎం కార్డు సార్, మనది ఉంటే బ్యాంక్ అకౌంట్. ఏటీఎం కార్డుతో డీటెయిల్ ఇవ్వాలా?
అచ్చా అచ్చా. అలా ఉందా? ఓకే ఓకే సార్. సో ఏమవుతుందంటే సార్, పబ్లిక్ అంతా కూడా ఇప్పుడు ఫోన్ పేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ని కూడా పబ్లిక్ ఏమంటుందని పబ్లిక్ నమ్మట్లేదు. ఓన్లీ ఇప్పుడు డిజిటల్ రూపీని మాత్రమే నమ్ముతున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమైందా సార్ అందరికీ? అంటే డిజిటల్ రూపీ ఎందుకు సార్, మీకు ఏమైనా ఐడియా ఉందా? డిజిటల్ రూపీ ఎందుకు వాడతారు సార్? సార్ 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 మరి అది ఎందుకు డిజిటల్ రూపీ ఎందుకు? అంటే రాను మనం రోడ్డు టచ్ చేయకుంటుంటేమో అని డౌట్ సార్. డబ్బు చూస్తామో చూడము. అది అలా అలా అన్నప్పుడు మనం ఫోన్ పే చేయొచ్చు కదా. ఫోన్ పేలో కూడా డబ్బులు ముట్టట్లేదు కదా, మరి ఫోన్ పే ఎందుకు బంద్ అయింది? అదే సార్ డౌటే. మీరు కూడా చెప్పండి సార్, మీరే చెప్పాలి ఇక. సో తర్వాత ఇప్పుడు ఐఎంపిఎస్ కూడా బంద్ అయింది. ఐఎంపిఎస్ అంటే ఏంటిది? మన మొబైల్లో మన బ్యాంకుకు సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది. మనము దాన్ని ఐఎంపీ అంటే ఇమీడియట్ మనం ఏదైతే పంపిస్తామో అది కూడా ఇక్కడ ఆప్షన్ లేదు. చూడండి, ఇక్కడ నేను ఐఎంపీ క్లిక్ చేస్తే ఎవ్వరు ఐఎంపీ ద్వారా తీసుకునే నాదుడే లేడు. ఇక్కడ ఐఎంపీ సరే డిజిటల్ రూపీ తీసేస్తే ఐఎంపీ క్లిక్ చేస్తే చూడండి, ఐఎంపీ అనేది తీసుకునే నాదుడే లేడు. అంటే ఐఎంపీ ద్వారా డబ్బులు తీసుకొని యూఎస్జిటి అమ్మే అతను లేనే లేడు. ఓకేనా? సో అలాగని చెప్పేసి అది తీసేసి మరి పేటిఎం పెట్టిద్దాం అంటే పేటిఎంలో కూడా ఎవరు తీసుకోరు తెలుసు ఆ విషయం. సో యూపీఐ మీద క్లిక్ చేసి చూస్తాను ఒకసారి. ఓకే, యూపీఐ చూడండి, యూపీఐ ద్వారా కూడా ఎవరు తీసుకోవడానికి లేదు ఇక్కడ. అంటే యూపీఐ ద్వారా డబ్బులు తీసుకొని నాకు యూఎస్జిటీలు ఇచ్చే వ్యక్తి లేడు ఇక్కడ. అర్థమవుతుంది సార్ అందరికీ నేను మాట్లాడేది? ఓకేనా? సో నెక్స్ట్ ఓన్లీ ఇక్కడ అవైలబుల్లో ఉన్న వ్యక్తులు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉన్నారో చూస్తాను. నో వన్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా ఎవరు లేరు తీసుకోవడానికి. ఓకే, విషయం ఏంటంటే సార్ ఇక్కడ ఎట్లయిందంటే ఈ ఫోన్పే ద్వారా కూడా బ్లాక్ మనీ వస్తున్నట్టుగా, తర్వాత ఐఎంపీ ద్వారా కూడా బ్లాక్ మనీ వస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలలో మరి అలా వస్తుందని చెప్పేసి పబ్లిక్ ఇప్పుడు ఓన్లీ ఓన్లీ డిజిటల్ రూపీ తీసుకుంటున్నారు. ఎందుకంటే డిజిటల్ రూపీలో నో బ్లాక్, నో డూప్లికేట్ మనీ. అందులో ఖచ్చితంగా అది తీసుకోదంట కంపల్సరీ. అక్కడ డిజిటల్ రూపీలో వచ్చిందంటే నీకు ఒరిజినల్ మనీ అనమాట. ఇక నీకు అది అందులో నో డౌట్ అబౌట్, అసలు డౌట్ అనేది లేదనమాట. ఇక డిజిటల్ రూపీలో నువ్వు ఎప్పుడైతే పే చేసినా లేకపోతే నువ్వు తీసుకున్నా అందులో నో డౌట్ అనమాట, డౌట్ అనేది లేదు. అందుకని చెప్పేసి పబ్లిక్ అంతా కూడా డిజిటల్ రూపీలో యాక్సెప్ట్ చేస్తున్నారు మనీని. ఇంకా దాని గురించి పూర్తిగా నేను చూసి మీకు చెప్తాను కానీ. ఓకేనా సార్? మన టైం కూడా దగ్గరికి వస్తుంది. సో అంటే సార్ అడిగారు కనుక మరి చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. ఇవన్నీ కూడా మనము చర్చించుకున్నాం. అచ్చా, నేను ఇప్పుడు మరి టోన్ విత్డ్రా పెట్టాను, వచ్చింది ఆ ఫైనాన్స్ నుంచి, అది చూసుకోవాలి కదా మనం. ఒక్క నిమిషం సార్, ఒక్కసారి మెయిల్ చూద్దాం. మెయిల్ కూడా వస్తుందని చెప్పాడు కదా, మెయిల్కి వచ్చిందా లేదా మనం మెయిల్లో చూద్దాం ఒకసారి. మెయిల్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మెయిల్ అయితే వచ్చింది. ఓకేనా? మెయిల్ అయితే వచ్చింది. టోన్ విత్డ్రావల్ సక్సెస్ఫుల్లీ, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ విత్డ్రావల్ 8.54 టోన్ ఫ్రమ్ యువర్ అకౌంట్ విత్డ్రా. ఓకేనా? సో ఈ అడ్రస్కి వచ్చిందని చెప్పేసి అడ్రస్ కూడా చెప్తుంది. ఓకే, మరి మనం వ్యాలెట్లో కూడా చూద్దాం ఒకసారి వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటే బెటర్ కదా. ఏదైతే అడ్రస్ ఇచ్చానో ఆ అడ్రస్కి వచ్చిందా? వచ్చింది సార్, వెరీ గుడ్, వచ్చింది. సో ఇట్లా ఈ విధంగా కూడా అంటే మనం సో విత్డ్రా ఎలా చేయడం అనేది నేను చెప్పగానే చెప్పాను మీకు. ఓకేనా? సో ఇలా చేసుకోవచ్చు. ఓకేనా సార్? సో ఈ విధంగా మనము ఏ విధంగా అంటే మీరు బైనాన్స్ అడిగారు కనుక నేను విత్డ్రా కూడా పెట్టాను.
సో అలాగే కన్వర్ట్ కూడా చేశాను యూఎస్జిటిని టోన్ అంటే మనకి ఏ కరెన్సీ కావాలనుకుంటే ఆ కరెన్సీ క్రిప్టో కరెన్సీగా మనము బైనాన్స్ లో మార్చుకోవచ్చు ఈజీగా అన్నమాట. ఆ తర్వాత ఏ నెట్వర్క్ ద్వారా పంపించాలనుకుంటే ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని పంపించుకోవచ్చు. ఓకేనా? లోపలికి ఉన్నాయి 5 యూఎస్డి లోపలికి వెళ్ళిపోయింది, అందుకే 11 యూఎస్డిలోకి వచ్చింది. ఓకే, అక్కడ అర్న్ అవుతుంది అనమాట. ఓకే ఓకే రైట్ సార్. సో ఇంకా సార్ టైం అయింది ఆల్రెడీ. మన టైం వచ్చేసి మనం మార్చుకున్న టైం ఏదైతే ఉందో 10:40 అయింది ఆల్రెడీ. ఏదైనా మాట్లాడుతుంటే ఏదైనా అడిగితే కనుక నేను చెప్పగలను. ఓకేనా? సో లేదంటే మాత్రం మరి మన సెషన్ ఇక్కడ ఎండ్ అవుద్ది. సో ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు, ఏదైనా మాట్లాడంటే మాట్లాడచ్చు. అదర్వైజ్ మన సెషన్ అనేది ఇక్కడ. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే బిందాస్గా అడగచ్చు. బట్ నాకు తెలిస్తే తెలుస్తుందని చెప్తా, లేకపోతే తెలియదని చెప్తా, లేదంటే తెలుసుకొని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో అందరూ కూడా డిజిటల్ రూపీ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. యా సార్ మనకు ఏమైనా పీవీస్లో ఏమైనా నెక్స్ట్ ఏమైనా అప్డేట్ రావచ్చు అనే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్ మనకు? లేదు, నాకైతే వస్తున్నట్టుగా ఏమైతే లేదు సార్. ఎందుకంటే సార్ ప్రజెంట్ వచ్చిన అప్డేట్తో ఆల్మోస్ట్ కమ్యూనిటీ మొత్తం డల్ అయిపోయారు. ఎనీ ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ అయితే ఏం జరగట్లేదు నాకు తెలిసినంత వరకు. అంటే ట్రాన్సాక్షన్ జరుగుతుంది సార్. ఇక్కడ నేను బంద్ చేస్తాను, కాకపోతే మీకు రేపు చూపిస్తాను మళ్ళీ. ట్రాన్సాక్షన్ జరగట్లేదు ఎలా అంటే అదే ఎవరు తీస్తున్నారంటే ట్రాన్సాక్షన్ జస్ట్ ఎక్కువ హై యూఎస్డిటీ ఉన్న వాళ్ళు మాత్రమే తీస్తున్నారు సార్, అంతే. మా లాంటి వాళ్ళు 2 lakhs 3 lakhs పెట్టిన వాళ్ళు అలానే స్టాప్ అయ్యారు సార్. మేము ఉన్న పెట్టుబడి పెట్టి 3 lakhs కూడా ఇప్పుడు మినిమం మొత్తం అంతా తీసినా కానీ ఒక 30K కూడా రాదు సార్ మాకు. అలాంటి వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా సార్. అంటే హై అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే తీయగలుగుతున్నారు సార్. అది మేబీ lakhs 10 lakhs 20 lakhs మేబీ దట్ లైక్ సార్, అంతే. సార్ మీరు ట్రాన్సాక్షన్ మీరు చేస్తున్నారు కాదని లేదు, కొంతమంది అదే అందుకే సార్ నేను చెప్పింది నాకు తెలిసిన వరకు ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళు చేయట్లేదు. అది మీరు చేస్తున్నారు సార్, కానీ తిరిగి ఏం చేస్తున్నారు, మళ్ళీ రీఫార్మింగ్ సంథింగ్ చేస్తున్నారు. అంటే ఎన్ని రోజులని ఇలానే జరుగుతుందని ఒక చిన్న థాట్స్, ఒక ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని రైట్ చేశాను సార్. కరెక్ట్ సార్. బట్ మరి ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఏం లేదు మరి ఇప్పటికైతే సార్. ఉన్న మరి ఇన్ఫర్మేషన్ ఏదో పడుతుంది చెప్పరాదు. సో ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ లేదు. సో ఈ మధ్యనే ఇది అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ మరి ఏ అప్డేట్ వచ్చినా కూడా కొన్ని రోజులు ఉంటుంది, మరి వెంటనే అయితే మరి చేంజెస్ అవ్వదు. చూద్దాం నెక్స్ట్ అప్డేట్ ఏమైనా రావచ్చా ఏ విధంగా అనేది తెలుసుకుందామని ట్రై చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉంటే కానీ ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. సో నమస్తే సార్, అందరికీ నమస్తే. సో మళ్ళీ మనం రేపు 9 గంటల 40 నిమిషాలు మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై పీస్ మెటా, పీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీస్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్. నమస్తే. జై పీస్ మెటా, జై పీస్ మెటా. శంకర్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. జై పీస్ మెటా. ఎస్ సార్, జై పీస్ మెటా. థ్యాంక్ యూ అందరికి నమస్తే సార్. జై పీస్ మెటా. జస్ సార్ శంకర్ సార్ కి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. క్రిప్టో కరెన్సీ అనేది ఇక్కడ వచ్చినందుకు తెలిసింది సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ.